నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ రాశి ఫలాల్లో గురుడు కర్కాటకంలో ఉన్నాడు. మరి శనివారం నాటికి మళ్ళీ మిథునంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సింహంలో కేతువు, వృశ్చికంలో రవి, కుజ, బుధ, శుక్రుడు 4 గ్రహాలు ఉన్నాయి. రాహు ఏమో కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. చంద్రుడు చూసినట్లయితే మీన, మేష, వృషభ రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మన రాశి ఎలా ఉందో తెలుసుకుని దానికి సులభమైన పరిహారములు ఆచరించడం ద్వారా అనుకూలంగా ఉంటే కొద్దిగా వేగంగా వెళ్ళడం, జాగ్రత్తలు అవసరమైతే తీసుకోవడం, తద్వారా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా కార్యక్రమాలు తప్పకుండా, ఈ కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి. 10 మందికి పంపించాలనే సౌహృదయంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలని చెప్పి కోరుకున్నాం. చాలామంది మా కార్యక్రమాలని షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, ఆదరిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వ్యయంలో చంద్రుడు, జన్మచంద్రుడు, ద్వితీయ చంద్రుడి విషయంలో మరి మిగిలినటువంటి గ్రహాల యొక్క పొజిషన్ చూస్తే అష్టమంలో 4 గ్రహాలు, చతుర్థంలో 1 గ్రహం, పంచమంలో 1 గ్రహం. ఏదైనప్పటికీ కూడా వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటే బుధ, గురు, శుక్రవారాలు ముఖ్యమైన వ్యవహారాలు చేయండి. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ. వారాంతం కాస్త పనుల్లో ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. ఈ రాశి వారికి బాగా అనుకూలించే గ్రహం రాహువు. మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. తద్వారా ప్రతి పనిలో చాలా నిదానంగా ఉండడం మంచిది. మంచి ఆలోచనలు, నూతనమైన ఆలోచనలు చేసేటప్పుడు మీ ఆలోచనలు సరిపోవు. అవసరమైతే ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం, మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం, బంధుమిత్రుల యొక్క సలహాలు తీసుకుంటూ ఉండడం, ఇలా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు వాయిదా వేయడం చాలా మంచిది. వివాహము, ఉద్యోగము, వ్యాపారము, నూతన వ్యాపారాదులు, ఇటువంటి విషయాల్లో తగిన శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే వాయిదా వేయాలి తప్ప తొందరపాటు చర్య అనేది పనికిరాదు. అదేవిధంగా నూతనమైన పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా చూసుకోవాలి. షేర్ మార్కెట్టు, ఇలా ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. ముఖ్యంగా సంతానపరమైన వ్యయం ఆర్థికంగా ఎక్కువ కనపడుతోంది. అంతేకాకుండా మీ యొక్క ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి సరిపోవు. ప్రస్తుత పరిస్థితికి అవి సరిపోవు కాబట్టి కాస్త చాలా నిదానంగా వ్యవహరించడం మంచిది. అంచేత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఐటీ రంగం, అలాగే షేర్సు, ఇటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో మోస్ట్లీ జాగ్రత్తలు తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే పెద్దగా లాస్ అయ్యేటువంటి అవకాశాలు లేవు. ఉద్యోగపరంగా ఒత్తిడి, రాజకీయ పరంగా శ్రమ ఉంటాయి. ఇక వ్యాపారపరంగా మిశ్రమైనటువంటి ఫలితాలు కాబట్టినాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలు వారం మధ్యలో చేయండి. మంచి ఆలోచనలు ఉంటాయి. సంఖ్యల్లో ఎక్కువగా 3 వాడండి, రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, సత్ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి వార ప్రారంభం నుంచి గురువారం వరకు అత్యద్భుతంగా ఉన్నది. వారాంతంలో మాత్రం అకాల భోజనము, శ్రమ. వార ప్రారంభం కార్యజయం, వారం మధ్యలో ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించడం ఉంటుంది. అంటే
చంద్రుడి యొక్క బలం సంపూర్ణంగా ఉన్నది. మిగిలిన గ్రహాలు 4 గ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నాయి. కొంచెం క్యాలిక్యులేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. మీకు మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొంతవరకు కూడా ఈ వారం అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంచేత మీరు ఎక్కువగా మంచి ఆలోచనలు చేయండి. అలాగనే అదేవిధంగా ఎక్కువ శ్రమపడండి. మీకు మంచి క్లారిటీ ఉంటుంది. రాబోయే విషయాల్లో మరింత శ్రద్ధ అనేది మీరు తప్పనిసరిగా చేయగలుగుతారు, తప్పకుండా చేస్తారు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు పెద్దగా ఇబ్బందిగా లేవు, సామాన్యమైన ఫలితాలుగా ఉన్నాయి. ఇంకా వృత్తుల పరంగా మనం చూస్తే డెవలప్మెంట్స్ వార ప్రారంభం చాలా అనుకూలంగా ఉన్నది. వారం మధ్యలో కూడా ఆర్థికపరమైన వ్యవహారాల్లో అనుకూలత. వారాంతం మాత్రం పనులు పెద్దగా కొనసాగే అవకాశాలు లేవు. రాజకీయ పరంగా మిమ్మల్ని ఎవరూ పిలిచేది లేదు. వృత్తుల పరంగా మనం చూస్తే ఆర్థికపరమైన వ్యవహారాలు మీకు ఖర్చు అనేది అయిపోతూనే ఉంటుంది. దాయాలనుకుంటారు, దాయలేరు, లేదా ఇంకో వేరే విధమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటే ఖర్చు అవుతుంది. చేత ఆర్థిక పరంగా పెద్దగా డెవలప్మెంట్స్ అయితే లేవు. మరి వృత్తుల పరంగా వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వార ప్రారంభంలో మీ వృత్తుల్లో డెవలప్మెంట్స్, వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు గురువారం వరకు ఉంటాయి. మామూలు జనరల్గా ఉంటాయి అంతే తప్ప విశేషమైనటువంటివి లేవు. విశేషమైన ప్రయత్నాలు, విశేషమైనటువంటి పార్ట్నర్షిప్స్, పెద్ద పెద్ద వ్యాపారాదులు మాత్రం చేయకండి. సంఖ్యల్లో 5, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహారాధన, శివారాధన చేయండి. సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ మిథున రాశికి మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రుడు మరి దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచారం. మొట్టమొదట అంటే గురువారం వరకు కూడా ఆత్మస్థైర్యం చాలా ఉంటుంది. అంతేకాదండి, మరి తప్పనిసరిగా మనం చూసినట్లయితే వృశ్చిక రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి. అత్యద్భుతమైన యోగాన్ని ఇచ్చే గ్రహాలు రవి, శుక్రుడు, బుధుడు, కుజుడు. అంటే స్థిరాస్తి డెవలప్మెంట్స్, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, ప్రతి పనిలో శ్రద్ధ, ఆత్మస్థైర్యం, కార్యసిద్ధి, ఇటువంటి ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు ఉన్నాయి. గత 4 నెలల కంటే చెప్పాలంటే ఈ వారం ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉన్నది. ఉద్యోగపరమైన అభివృద్ధి, కార్యసిద్ధి, ధనలాభము, విద్యార్థులకి అవకాశాలు, అలాగే రాజకీయ నాయకులు కూడా అవకాశాలు, గుర్తింపు, స్వతంత్ర వృత్తుల వారికి ఆర్థికపరమైన ప్రోత్సాహం, వ్యాపారస్తులకి వార ప్రారంభం, వారం మధ్యలో చాలా అత్యద్భుతంగా ఉంటుంది. మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే తప్పనిసరిగా శివారాధన చేయాలి. శివారాధనతో పాటు గురువార నియమం పాటించడం, గురువారం నాడు శనగల్ని దానం చేయడం, వినాయకుడిని బాగా పూజించడం ద్వారా అనేకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నాలు యోగిస్తాయి. ఉద్యోగస్తులకి, నిరుద్యోగస్తులకి అవకాశాలు లభిస్తాయి. స్వతంత్ర వృత్తుల వారికి వృత్తిపరమైన డెవలప్మెంట్స్, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. అన్నింటా కూడా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు నిదానంతో వ్యవహరిస్తే అన్నింటా విజయం సాధించేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. మహిళలకు కూడా యోగవంతమైన కాలం. అంచేత అన్ని రంగాల వారికి ఈ యొక్క కాలం, ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి మనం చూసినట్లయితే పంచమ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు 4 ఉన్నాయి. ద్వితీయంలో కేతు ఉన్నాడు. మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. శుభరూపమైనటువంటి వ్యయం జరిగే అవకాశాలు ఉన్నాయి. వార ప్రారంభంలో ప్రయాణాదులు ఉండొచ్చు.
వారపు మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం ముఖ్యమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. మీరు మంచి ఆలోచనలతో ముందుకు వెడతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా లభిస్తాయి. గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు నిదానం అన్నది చాలా అవసరం. తొందరపాటు చర్య పనికిరాదు. జత గ్రహాలన్నీ కూడా లగ్నంలో కురుడు, ఇలా అనేకమైనటువంటి స్థానాల్లో నవమంలో రాహు, ఇవన్నీ ఉన్నాయి. పెద్దగా యోగంగా ఇచ్చేటువంటి గ్రహాలైతే నవమంలో శని, అష్టమంలో రాహు, ఈ విధమైనటువంటి కాంబినేషన్స్ కొద్దిగా చికాకు కలిగించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వీటికి మనం ఏం కంగారు పడవలసిన అవసరం లేదు. చంద్రుడి యొక్క బలం ఉండడం వల్ల మనోధైర్యంతో, మానసికమైన ఉత్సాహంతో ఈ వారం మనం విజయం సాధించగలుగుతాం. అయితే దీర్ఘకాలికమైన ప్రయోజనాలు, వివాహాది ప్రయత్నాలు, గృహ నిర్మాణ ప్రయత్నాల్లో కొద్దిగా ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. మనకి రావాల్సిన పాత బకాయిలు రావడానికి అవకాశాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి. అయితే శుభరూపమైన వ్యయం, ఆధ్యాత్మికమైన చింతన, ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. అంచేత మిగిలిన విషయాలన్నీ కూడా మనం శ్రద్ధ వహించాలి. ఒక పార్ట్నర్షిప్ విషయంలో దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు, ఇవన్నీ కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఐటీ రంగం, షేర్స్ రంగం, అలాగే ఎక్కడ పడితే అక్కడ గబగా పెట్టుబడి పెట్టేయడం కాదు. పెట్టుబడి పెట్టే ముందర మనకు అనుకూలంగా లేదు కాబట్టి కొంతకాలం నిరీక్షిస్తాం అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఆ టైం వచ్చే వరకు కంగారు పడకూడదు. ఈ రాశి వారికి సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో శనగలు అంటే శివారాధన చేస్తూ, గురువార నియమం పాటిస్తూ శనగల్ని దానం చేయడం మంచిది, లేదా శనగల్ని ప్రసాదంగా చేసి పంచిపెట్టడం మంచిది. గురువారం నాడు మీకు స్వీట్స్ పంచిపెట్టండి, విజయం తప్పనిసరిగా సాధిస్తారు. ఈ సింహరాశి వారికి మనకు చెప్పాలంటే చంద్రుడు వారాంతం అనుకూలంగా ఉన్నాడు. మిగిలిన గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి. ఈ వారం జాగ్రత్తలు తీసుకుంటే చాలు, వచ్చే వారం నుంచి అత్యద్భుతంగా ఉంటుంది. ఎందు గురించి ఈ వారం వ్యయంలో గురుడు, వచ్చే వారం లాభంలో గురుడు. ఇలా గ్రహాల యొక్క బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. చతుర్థంలోనే రవి, కుజ, బుధ, శుక్రులు 4 గ్రహాలు ఉన్నాయి. ఈ విధంగా మిశ్రమైనటువంటి గ్రహాల యొక్క బలం కనపడినప్పుడు ఈ వారం మాత్రం నిదానంగా వ్యవహరించండి. వారాంతం మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలు పెద్దగా జరగడం కష్టం. సామాన్యమైన ఫలితాలు కనపడుతున్నాయి. ఆర్థిక పరంగా సర్దుబాట్లు జరుగుతాయి. విశేషమైనటువంటి లాభాలు, విశేషమైన పెట్టుబడులు పెట్టడం చాలా కష్టం. అంచేత ఆర్థిక వ్యవహారాల్లో కానీ, బంధుమిత్రులతో కానీ, నూతనమైనటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే వివాహ, ఉద్యోగ, వ్యాపార మొదలుగా కలిగిన డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతకాలం 1 వీక్ వాయిదా వేయండి. అంచేత ఈ వారం మాత్రం సామాన్యమైనటువంటి ఫలితాలు ఆశించి ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. అదేవిధంగా షేర్స్, ఐటీ రంగం, ఈ యొక్క పెట్టుబడులు పెట్టేటప్పుడు పార్ట్నర్షిప్స్, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ వారం ఖచ్చితంగా కనపడుతోంది. అయితే మరి ఇలా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు వ్యాపారంలో కానీ, వృత్తుల్లో కానీ, ఆర్థిక వ్యవహారాలు కానీ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నప్పుడు మనం జాగ్రత్తలతో పాటు దైవబలం కోసం ఏం చేయాలి? శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి, శివారాధన చేయండి, శివ దర్శనం చేయండి. అలా చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. దైవబలం, దైవానుగ్రహంతో పాటు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు. సంఖ్యల్లో 1, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శివారాధన, శని భగవానుడి యొక్క తైలాభిషేకాలు మీకు ఎంతో మేలుని కలగజేస్తాయి. ఈ కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ వారం.
ఎందు గురించి అంటే చంద్రుడైతే సప్తమ అష్టమ నవమ స్థానాల్లో సంచారం, వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాలు యోగవంతంగా ఉంటాయి. వారపు మధ్యలో కాస్త ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. అంటే ఇండైజెషన్ ట్రబుల్స్ ఉండొచ్చు. వారాంతం వల్ల కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాలు, అనుకూలత. ఇలా ఉండగా 3 గ్రహాలు తృతీయ స్థానంలో ఉన్నాయి. 4 గ్రహాలు రవి, కుజ, బుధ, శుక్రులు. ఈ గ్రహాలన్నీ కూడా యోగించే అవకాశాలు ఉన్నాయి. మంచి ప్లానింగ్ విధానము, వేళ్ళకి విందులు వినోదాల్లో పాల్గొనడం, మంచి ప్రణాళికలు, ఆత్మస్థైర్యం, ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి ఏ విధంగానూ మనం టెన్షను పడకూడదు. అయితే వ్యయంలో ఒక్క కేతువు తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా ప్రస్తుతం గురుడి యొక్క బలం కూడా, గురుడు లాభస్థాన సంచారం, ఈ విధంగా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి, లైఫ్ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో చక్కని అనుకూలత కనబడుతోంది. వృత్తుల్లో కూడా చక్కని ప్రోత్సాహం, దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు నెరవేరడం ఉన్నాయి. అయితే ఏదైనా ఒక ప్లాట్ కొనుక్కోవడము, సైట్ కొనుక్కోవడం, ఇలా ఇటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలించవచ్చు. లైఫ్ పార్ట్నర్షిప్తో కూడా కాస్త బెటర్. ఇంకా రెండో విషయం ఏంటి అంటే పెట్టుబడి పెట్టేటువంటి షేర్లు, షేర్ మార్కెట్స్, ఐటీ రంగం, పార్ట్నర్షిప్లో షేర్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఈ వారం అనుకూలంగా ఉన్నాయి. అయితే ఒక్క వారం మధ్యలో మాత్రం ఆరోగ్య సూత్రాలని పాటించండి. మరి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏంటంటే కొన్ని విషయాల్లో మాత్రం మీకు క్లారిటీ లేదు. ఆ క్లారిటీ కావాలంటే ఏం చేయాలి అంటే మీరు క్లారిటీ కోసం మనకి దక్షిణామూర్తి యొక్క ఆరాధన కొంతవరకు పనిచేస్తే హయగ్రీవుడి యొక్క ఆరాధన విశేషంగా ఫలిస్తుంది. చేత మీరు ఎక్కువగా హయగ్రీవారాధన చెయ్యండి. రెండవ విషయం సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్, ఆరాధనలో చేయవలసి వస్తే దానాల్లో పెసలు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ తులారాశి వారికి ఈ వారం చాలా చక్కని ప్రోత్సాహం ఉన్నది. చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం, వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో ముఖ్యమైన వ్యవహారాలు యోగించడం, వారాంతం కూడా కాస్త ఆరోగ్య సూత్రాలు పాటిస్తే వారాంతం కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అంటే కొన్ని గ్రహాల్లో ద్వితీయంలో శుక్రుడు బాగా యోగిస్తాడు, విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. చక్కటి క్లారిటీగా ముందుకు వెళ్తారు. ఎంచేతంటే ఈ రాశి వారికి తప్పనిసరిగా రాహు యొక్క అంటే తప్పనిసరిగా శని యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని యోగదాయకంగా ఉంటాడు. ఎంతటి కష్టమైన పనినైనా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. మంచి ఆలోచనలతో ముందుకు పెడతాయి. మంచి స్ఫురణ ఉంటుంది. అధికారుల యొక్క మెప్పు పొందుతారు. రాజకీయ పరంగా కాస్త గుర్తింపు ఉంటుంది. వృత్తుల పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ ఉన్నాయి. షేర్సు, ఐటీ రంగం, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన, వీరందరికీ కూడా వార ప్రారంభం, వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అయితే నూతనమైనటువంటి విషయాల్లో కాస్త వివాహాది ప్రయత్నాలు, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు, ఇటువంటి ప్రయత్నాలు మాత్రం ఈ వీక్ పెద్దగా యోగించే అవకాశాలు లేవు. జాగ్రత్తలు తీసుకోండి, నిదానంగా ముందుకు వెళ్ళండి. తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు. గత 4 వారాల కంటే ఈ వారం చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా మీలో మంచి ఉత్సాహం అనేది ఉంటుంది. తప్పకుండా విజయం వైపుకి వెళ్ళగలుగుతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో ఎక్కువగా చేయాలంటే తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచిది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి. తప్పనిసరిగా స్వామివారికి పాలాభిషేకం కానీ పాలు కానీ పోయండి, ప్రదర్శనాలు చేయండి, అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఏదైనా దానం చేయాలి అనుకుంటే గోధుమ పిండి ఉండలు చిన్న చిన్న ఉండలు చేసి ప్రవహించే నదిలో వెయ్యండి. లేదా మీరు గోధుమ రొట్టెలు తయారు చేసి
లేని వారికి పెట్టండి, సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో ఉంది. వార ప్రారంభం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మంగళవారం నుండి శనివారం వరకు కార్యజయం, ఆర్థిక లాభములు, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించడం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం ఉంటుంది. ఉద్యోగపరంగా అధికారులు మెప్పు పొందుతారు. రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు ఉండదు. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే చిన్న చిన్న విషయాల్లో చక్కని ప్రోత్సాహం అన్నది మీకు తప్పనిసరిగా లభిస్తుంది. మీ ఆలోచనలు ముందుకు పెడతాయి. సర్వత్రా విజయం సాధించగలుగుతారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే కొత్త కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచనలు సాగుతాయి. అది ఎలా పెట్టాలనే ఆలోచన, ఇది ఇలా చేయాలనే ఆలోచన, ఒక భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుని తద్వారా విజయం వైపుకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఏమిటయ్యా అంటే జూపిటర్ గురుడి యొక్క బలం లేదు. మిగిలిన గ్రహాల యొక్క బలం కూడా సామాన్యంగా ఉన్నది. రాశిలోనే 4 గ్రహాలు ఉన్నాయి. ఏదో వేళకి విందులు వినోదాల్లో భోజనం చేయడం ఉంటుంది కానీ మరి కుజగ్రహం అనుకూలంగా లేదు, రవిగ్రహం లేదు, మరి బుధుడు లేడు. అంటే క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండవు. ఆరోగ్య సూత్రాలను పాటించాలి. అలాగనే మీ యొక్క విధి విధానాల్లో స్పీడ్గా వేగంగా వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. ఒక చంద్రుడి యొక్క బలం మాత్రం ఉన్నది. అంటే ధైర్యము, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన గ్రహాల పరిస్థితి చూస్తే సామాన్యంగా ఉన్నాయి. అందుచేత ఇటువంటి పరిస్థితుల్లో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి, విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు అంటే వివాహము, ఉద్యోగము, వ్యాపారము, షేర్సు, అలాగే పెట్టుబడులు పెట్టే విషయాల్లో జాగ్రత్తలు మాత్రం ఉండాలి. వాటిలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తొందరపాటు చేయకండి. మళ్ళా మంచి కాలం రాబోతోంది. అప్పుడు తప్పనిసరిగా మీరు ప్రయత్నం చేద్దరు కానీ విజయం సాధిస్తారు. వేళ ఏదైనా అవకాశం వస్తే 1-2 సార్లు ఆలోచన చేయండి. భర్తతో కానీ, భార్యతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి, విజయం సాధిస్తారు. సంఖ్యలో 9 ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. దక్షిణామూర్తిని బాగా పూజించండి, స్వామిని కొలవండి. తత్ఫలితం తప్పనిసరిగా మీకు లభిస్తుంది. ఈ ధనురాశి వారికి చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో సంచారం. అంటే వారపు మధ్యలో మాత్రం అనుకూలంగా ఉంటుంది. వారాంతం కొన్ని రకాల అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఏదైనా వార ప్రారంభం వివాదాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం. వారాంతం విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. అంటే చంద్రుడి యొక్క బలం చాలా సంపూర్ణంగా ఉన్నది. అలాగే వేళకు భోజనము, ఇవన్నీ శుక్రగ్రహానుకూలత కూడా ఉన్నది. మిగిలిన గ్రహాల్లో రవి, కుజ, బుధులు అనుకూలంగా లేరు. మీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండవు. ఎక్కువ శ్రమ పడవలసిన పరిస్థితులు వస్తాయి. తండ్రితో అస్తమాన విభేదాలు ఉంటాయి. ఇలా బంధువులతో గొడవలు. ఎందుకంటే మరి శని కూడా అనుకూలంగా లేడు. అర్ధాష్టమ శని, శని ప్రభావం అనుకూలంగా లేదు. గురుడు అష్టమంలో గురుడు. ఇలా గ్రహముల యొక్క ప్రధానమైన గ్రహములు వివాదాలతో ఉన్నారు. ఒక శని ఒకడు మాత్రం తృతీయ స్థానంలో ఉన్నది. శని కూడా తృతీయం కాదు, చతుర్థ స్థానం, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నది. అంచేత శని విషయంలో, గురుడు విషయంలో గ్రహముల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి వివాహ, ఉద్యోగ, వ్యాపార కాలాల్లో, పెట్టుబడి పెట్టేటువంటి విషయాల్లో, వేగంగా వెళ్ళే విషయాల్లో మాత్రం నిదానం చాలా అవసరం. ప్రస్తుతం అనుకూలమైన పరిస్థితి అయితే లేవు. ఈ వ్యతిరేకమైన పరిస్థితుల్లో మనం చేయవలసి వచ్చినప్పుడు నిదానం చేయడం చాలా మంచిది. అంటే లాస్ అవ్వకుండా నిదానంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏరే ఇబ్బందులు రావు. ఫాస్ట్గా వెళ్ళిపోయి ఫాస్ట్గా పెట్టుబడులు పెట్టేయడం, లేకపోతే మనకేమో అది తగులుతాడు, అది చేయండి ఇచ్చేయండి అంటాడు, ఇరుక్కుపోతాం. అటువంటి పనులు మాత్రం ఈ రాశి వారు ప్రస్తుతం చేయడానికి లేదు. ఇంకా ఒక కొనాలన్నా, 2 ఆర్థిక పెట్టుబడులు పెట్టాలన్నా, పార్ట్నర్షిప్ విషయంలో అన్నా జాగ్రత్తలు తీసుకోవాలి. చేత అన్ని రంగాల వారు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు దక్షిణామూర్తిని చదవండి,
రాజకీయ నాయకులు సూర్యారాధన చేయండి. మరి వ్యాపారస్తులు వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఈ విధంగా వారి ఆరాధనలు చేస్తూ నవగ్రహారాధన చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. మరి ఈ రాశి వారికి సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో నవగ్రహారాధన విశేషమైన ఫలితం ఇస్తుంది. ఈ మకర రాశి వారికి చంద్రుడు మనం తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో చంద్రుడు, సప్తమంలో గురుడు, లాభంలో మాత్రం మంచి గ్రహాలు ఉన్నాయి. రవి దశమంలో యోగిస్తాడనుకోండి. కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఉన్నాయి. అంచేత వేళకి విందులు వినోదాల్లో పాల్గొనడం, వార ప్రారంభం అత్యద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. వారి మధ్యలో కాస్త విభేదాలు ఉంటాయి. వారాంతం మళ్ళా సర్వత్రా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సోదర వర్గ సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వస్తువులను సమకూర్చుకుంటారు. ఏదైనా గృహ సంబంధమైన గృహోపకరణాలని సమకూర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ వారం చాలా యోగదాయకంగా ఉన్నది. అయితే వారం మధ్యలో మాత్రం వివాదాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబార్థిక సంతానపరమైన డెవలప్మెంట్స్ అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టడానికి షేర్ మార్కెట్, ఐటీ రంగం ఇలా ఆయా వృత్తుల వారికి అనుకూలమైన పరిస్థితులు ఈ వారం కనపడుతున్నాయి. గత 4 వారాల కంటే ఈ వారం అనుకూలంగా ఉండడం వల్ల ఎంతో ఆత్మస్థైర్యంతో, విశ్వాసంతో, ధైర్యంతో ముందుకు కొనసాగే పరిస్థితులు ఈ రాశి వారికి కనపడుతున్నాయి. సంఖ్యల్లో 8 వాడండి. రంగుల్లో ఆరాధన ఎక్కువగా మీరు శివారాధన చెయ్యండి. దాంతోపాటు తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఆరాధన కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. రాహుగ్రహం ద్వితీయ స్థాన సంచారం కాబట్టి దుర్గా సప్తశ్లోకి రోజు చదవండి. అమ్మవారి గుడికి వెళ్ళండి. కుంకుమ పూజ చేయిస్తూ ఉండండి. శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమ పూజ చేయించి గాజులు, ఎర్రని జాకెట్ కూడా అమ్మవారికి ఇచ్చి, అమ్మవారి యొక్క పుష్పాలు, అలాగే ఎర్రని పుష్పాలు కూడా, ఎర్రని ఫలాలు అమ్మవారికి ఇచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి. తద్వారా కొన్ని రకాలైనటువంటి చిక్కులు తప్పనిసరిగా మీరు బయట పడతారు. అంచేత ఈ మకర రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 8, కలర్స్లో లైట్ బ్లూ వాడండి. విజయం సాధించండి. ఈ కుంభరాశి వారికి రవి తప్పనిసరిగా ఎక్కడున్నాడు అంటే మనకి ఇప్పుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రవి అంటే ఈ కుంభరాశి వారికి 9వ స్థానంలో రవి ఉన్నారు. అంచేత మిగిలిన గ్రహాలన్నీ కూడా శుక్రుడు, రవి, కుజులు అంతా 9వ స్థాన సంచారం. ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే పెద్దగా ఈ వారం అయితే మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఒక చంద్రుడు ఒకడే ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం. వారపు మధ్యలో మాత్రమే ప్రోత్సాహకరంగా ఉన్నది. వార ప్రారంభంలో శ్రమ, చికాకు, పనుల్లో ఆటంకాలు, వారాంతం కూడా ప్రతి పని కూడా ఆలస్యమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉన్నా ఏదున్నప్పటికీ స్వల్పమైనటువంటి ఆటంకాలతో పనులు ఆలస్యమవుతాయి. చాలా ముఖ్యమైన పనులు, వివాహము, ఉద్యోగము, వ్యాపారము ఇలా కొత్తగా చేసేటువంటి పనులు మాత్రం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, ఐటీ రంగం, అలాగే నూతనమైనటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా వాయిదా పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిత్యము సామాన్యంగా మాత్రమే సరిపోతుంది. సామాన్యమైనటువంటి వ్యాపారాదులు గతంలో చేస్తున్నవి కంటిన్యూ అవుతాయి తప్ప కొత్తగా వచ్చి చేరేటువంటి ప్రసక్తి అయితే కనబడట్లేదు. ఆయా వృత్తులు చేసేవారికి అంతంత మాత్రంగానే సరిపోతుంది. ఏదో సంపాదిద్దాం, ఈ సంపాదించిన డబ్బుతో ఏదో ఉద్ధరిద్దామంటే అవదు. చేత మీకు సరిపోయే డబ్బు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. చేత అంటే గ్రహాలన్నీ అలా ఉన్నాయి. మరి శని చూస్తే ద్వితీయంలో, లగ్నంలో రాహువు, షష్టంలో గురుడు, ఇలా గ్రహాలన్నీ కూడా
మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అంచేత ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చెయ్యాలి అంటే సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరిస్తూ నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. శివాలయానికి వెళ్ళడం, నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరగడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం తప్పనిసరిగా అవసరం. లేదా శ్లోకాలు రాకపోతే కనీసం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని శని భగవానుడికి తైలాభిషేకం చేస్తూ నువ్వులు స్వామి దగ్గర పెడితే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. చికాకులైతే తప్పనిసరిగా తగ్గుతాయి. ఈ మీన రాశి వారికి వారం చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంది అంటే రవి యొక్క బలం అనుకూలంగా, ఆత్మస్థైర్యం, మానసికమైన ప్రశాంతత గత కొద్ది కాలం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. గోచారంలో కూడా గురుడు పంచమ స్థాన సంచారం అంటే ముఖ్యమైన వ్యవహారాలు కాస్త అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది, మానసికమైన ప్రశాంతత ఉంటుంది. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారపు మధ్యలో కాస్త ప్రోత్సాహం, వారాంతం కూడా అనుకూలమైన వ్యవహారం. గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకు అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా పెద్దగా పర్వాలేదు. వృత్తుల పరంగా కాస్త డెవలప్మెంట్స్ ఉంటాయి. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. చేత మొత్తం మీద ఏ వృత్తులు చేసినా, ఏ వ్యాపారాదులు చేసినా ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వయస్సు రీత్యా విద్యార్థులకి, మహిళలకి, రాజకీయ నాయకులకి, వృత్తులు చేసేటువంటి వారికి, లైఫ్ పార్ట్నర్షిప్ వారికి, వీళ్ళందరికీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడి పెట్టేటప్పుడు, విదేశీయాన ప్రయత్నాలు చేసేటప్పుడు, అదేవిధంగా క్రయ విక్రయాదులు అమ్మేటప్పుడు, కొనేటప్పుడు మాత్రం పెద్ద వ్యవహారాల్లో జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకొని స్టెప్ వేయాలి తప్ప తొందరపాటు చర్య మాత్రం మీకు లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. చేత ఏది మంచో ఏది చెడో ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. కంగారు పడి మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ రాశి వారి సంఖ్యల్లో 4 వాడండి, 7 వాడండి. రంగుల్లో గోల్డ్ కలర్ వాడండి. ఆరాధనలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. ఈ విధంగా చేస్తూ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కూడా మంచిది. శనివారాలు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటే తప్పకుండా శనిగ్రహానుకూలత పెరిగి అన్నింటా విజయం సాధించగలుగుతారు. మరి స్వస్తి. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే 10 మందికి పంపించాలనే సౌహృదయంతో అందరూ కూడా తప్పనిసరిగా షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. తప్పకుండా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మళ్ళా వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.